హాయ్ అండి, తమ్నైల్ చూసే ఉంటారు, బజ్ కూడా చూసే ఉంటారు సోనియాది. సో దాని మీద వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి. ముందుగా అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అక్క అక్క అంటూ సోనియాని రోస్ట్ చేస్తున్న నిఖిల్, కానీ సోనియా చాలా స్పోర్టివ్గా తీసుకుంది. వెరీ గుడ్. అలానే నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు, నేను ఇంతే అని కుండబద్దలు కొట్టేసింది. టైటిల్ విన్నరు మచ్చ, తన ఫ్రెండ్షిప్ అయిన మచ్చ నిఖిల్ అని చెప్పేసి సో డెసిషన్ కూడా చెప్పారు. టైటిల్ విన్నర్ ఎవరో కూడా చెప్పేసింది. ఎలా అనిపించింది? మీలో ఎంతమంది చూశారు? కామెంట్ బాక్స్లో చెప్పండి. నిఖిల్ తాట తీసాడని చెప్పాలి, రెచ్చిపోయాడని చెప్పాలి, రోస్ట్ చేశాడని చెప్పాలి, అక్క అక్క అంటూనే చాలా బీభత్సంగా పంచల వర్షం కురిపించాడనే చెప్పాలి. ఫస్ట్లో నేను చూసుకున్నప్పుడు ఏదన్నా కొద్ది ఓవర్ ద బోర్డ్ అవుతున్నాడేమో, అనవసరంగా ఎక్కువగా అడుగుతున్నాడేమో, లిమిట్స్ క్రాస్ చేశాడేమో అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. మొత్తం చూశాక వచ్చింది, కానీ దానికి కొంచెం చాలా జాగ్రత్తగా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అడగాల్సిన వాటిని అడుగుతూనే ఉన్నాడు. కొన్ని చోట్ల ఓవర్ ద బోర్డ్ అనిపించింది, కానీ నాకు అడిగిన విధానము నచ్చింది, అడుగుతున్న ప్రశ్నలు నచ్చాయి. అంతకన్నా కూడా సోనియా రిసీవ్ చేసుకున్న విధానం నచ్చింది. చాలా స్పోర్టివ్గానే తీసుకుంది. కానీ సోనియాలో ఉన్న గ్రేట్నెస్ అనొచ్చు, లేకపోతే ఒక నెగిటివ్, రెండు ఉంటాయి. పాజిటివ్ నెగిటివ్ ఒకే విషయంలో చెప్తాను నేను. తను దేనికి రిగ్రెట్ అవ్వదు, తను తప్పు చేశానన్న విషయం ఒప్పుకోదు. ప్లస్ నేను ఇంతే, అంతే, నేను చేసిందే రైట్ అన్న దాని మీద స్టిక్ అయి ఉంటుంది. సో అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనొచ్చు. అలానే చాలా స్ట్రాంగ్ అన్నమాట, అగ్రెసివ్నెస్, స్ట్రాంగ్ బోల్డ్నెస్ అంటారు. అది మనిషికి అవసరం. కానీ నేను చేసిందే రైటు కాబట్టి నేను మార్చుకోను అన్నది మాత్రం తప్పు. కన్ఫర్మ్గా మన విషయాలు కొన్ని మార్చుకోవాలి. సో అవతల వ్యక్తులకు మనం కొంతమందికి నచ్చట్లేదు అంటే కన్ఫర్మ్గా మనలో ఏదో ఉంది. సో అది మంచి అయితే చిన్నవాడు చెప్పినా నేర్చుకోవాలి, చెడైతే ఎంత పెద్దోడు చెప్పినా కూడా వినాల్సిన అవసరం లేదు. సో అది కన్ఫర్మ్గా మార్పు ఉండాలి. మనిషి అనేవాడు మారుతూనే ఉండాలి. ఇది క్వైట్ న్యాచురల్ అనమాట అది. సో ఇవాళ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అడిగాడు నిఖిల్. చాలా ముందు అలాగే స్నేకి అని పిలవడమే హైలైట్ చేశాడు ఇంట్రడక్షన్లో అనమాట. సో డైరెక్ట్గా అయితే క్లియర్గా ఎక్కువగా తను అడుగుతుంది ఏంటంటే మీ రిలేషన్షిప్ ఏంటి అన్న విషయం మీద ఎక్కువగా పృథ్వీ కానీ నిఖిల్ కానీ సోనియా మధ్య ఒక మదర్హుడ్ లెవెల్ బ్రదరు అన్ని అంటే కొద్దిగా లోపల కన్నా ఇప్పుడు బయట కొద్దిగా ఓపెన్ చెప్పడానికి కొద్దిగా వెనకాడిందో అనే ఫీలింగ్ కలిగింది. ఆ రిలేషన్షిప్కి నేను ఏం పేరు పెట్టదలుచుకోలేదు అని మాత్రం క్లియర్ చేసింది. ఇదే క్లారిటీ కనుక హౌస్లో చేసినట్టయితే ఇంకా బాగుండేదేమనిపించింది. నెక్స్ట్ అది అన్ని రకాల ఫీలింగ్స్ తనలో నాకు బ్రదర్ లాగా, మదర్హుడ్లీ లాగా అలా అన్ని రకాలుగా ఒక ఫీలింగ్ ఉందని చెప్పింది. కానీ దానికి ఒక పిక్చర్, ఒక పేరైతే పెట్టదలుచుకోలేదు, పెట్టలేదు అన్న ఒక ఫీలింగే చెప్పింది. అలా హక్స్ గురించి కూడా, కానీ తను చూపించిన హక్స్లో ఏంటంటే కొద్దిగా గెలిచిన సందర్భాలు, డల్గా ఉన్న సందర్భాలు అవి. సో ఆడియన్స్ కూడా ఇంకో కొన్ని చూశారు. అవి కొంత అసలు ఏంటి నువ్వేమనుకుంటున్నావు ఆ విషయాన్ని కొద్దిగా స్ట్రెస్ చేసి అడిగాడు అనమాట. కొద్దిగా మొహమాట పడ్డాడు డైరెక్ట్గా చెప్పడానికి, కానీ ఇండైరెక్ట్గా మాత్రం మీ రిలేషన్ కొద్దిగా బ్యాడ్గా వెళ్ళింది అన్న ఒక విషయాన్ని ప్రొటెక్ట్ చేయడం ట్రై చేశాడు. అక్కడ సోనియాకి కొద్దిగా అర్థమైంది, లాస్ట్లో అర్థమైంది, ఎస్ ఇది ఎలా బయటికి వెళ్ళిందో తెలియదు నాకు అన్న విషయం. కానీ ఏవైతే ఆ సోనియా అన్నీ కూడా స్పెషల్ మూమెంట్స్, వాటి మీద నాకు ఇప్పటికీ నేను స్టిక్ అయి ఉన్నాను. చాలా బెస్ట్ మెమరబుల్, అవి చాలా స్వీట్ మెమరీస్ అనే క్లియర్ చెప్పింది. నిజంగా అక్కడ కూడా ఆ ఫీలింగ్ కలిగింది. కానీ మనం ఇంకొన్ని చూసాము, ఇంకొన్ని సందర్భాల్లో చూసాము కాబట్టి ఇక్కడ ఇది చాలా క్లియర్ అడుగుతాడు, నీ వల్ల వాళ్ళిద్దరు ఆట నాశనం అయిపోయింది, వాళ్ళిద్దరిని పప్పెట్ చేసావు, ఇన్ఫ్లుయెన్స్ చేసావు అని. అక్కడ చాలా క్లారిటీ ఇస్తుంది. నేను కనంటే త్రూ అవుట్ ద షోలో సోనియా ఒక విషయం చెప్పింది, నేను గైడ్లైన్స్ ఇచ్చాను, నా అనాలిసిస్ చెప్పాను, తీసుకోవడం వాళ్ళు తీసుకున్నారా లేదా అని తెలియదు. అంటే చాలా క్లియర్గా ఒకటైతే పక్క. సో నేను నా గైడెన్స్ వాళ్ళకి అవసరం, నా గైడెన్స్ వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నారేమో, చూద్దాం ఉంటారో లేదా నాతో పాటు వెనక్కి వచ్చేస్తారేమో, ఇలాంటిది కొద్దిగా క్వాలిటీ మనకి జనాలకి నచ్చలేదన్నమాట. సో అవతల వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేసిందని నేను కంపల్సరీ నా వెర్షన్ చెప్పాను, నా అనాలిసిస్ చెప్పాను, నా వ్యూస్ చెప్పాను, నాకు ఆ శక్తి ఉన్నది అని. సో ఇండైరెక్ట్గా నీ వల్లే వాడు అసలు వీక్ కంటెస్టెంట్ అయిపోయాడు, అసలు వాడు ఆడటమే మానేశాడు, ఇట్లా రెడ్కి నువ్వు రెడ్ ఎక్కి నువ్వు డిజర్వ్డా అని చెప్పేసి అంటాం. కానీ మనకంటే ఒకసారి అడుగుతాడు, నువ్వు ఏ ఆటలో కరెక్ట్ అని చెప్పి, ఇంతవరకు ఏ ఆట ఆడావు అని క్లియర్గా అడిగాడు. నువ్వేం ఆట ఆడావు, ఆయన ఆడపులి ఆడపులని ట్యాగ్ ఇచ్చుకున్నావు, నువ్వు ఆడపుల్లా ఉంటావు అందరూ అంటుంటారు అన్నారు అని నేను అనుకుంటానంటే నువ్వు అసలు ముందుకెళ్ళాలేదు, పిల్లిలాగా వెనక నుంచొని ఆడావు అని చెప్పేసి కూడా ఒక పాయింట్ చెప్తాడనమాట. అలానే వర్డ్స్ బాగా తోలుతున్నాయి. మరి అన్ని డైలాగులు అన్నావు విష్ణుని కానీ, లేకపోతే విష్ణు కూడా అంది, నేను ఇప్పటికీ స్టిక్ అయి ఉన్నాను, ఆ అమ్మాయి మెచ్యూర్డ్ లెవెల్స్ కదా దిగజారి నేను మాట్లాడను, సో వాళ్ళు ఎవరికి మెచ్యూర్డ్ లేదు, అంత ఇది లేదు. సో కాబట్టి నాకు కోపం వచ్చినప్పుడు నేను
ట్రిగ్గర్ చేసినప్పుడు వాళ్ళు చాలా మాట్లాడారు. ఆ మాటలు నేను మాట్లాడాను, అది అర్థమైంది. నాకు తర్వాత సారీ కూడా చెప్పాను, ఆ విషయంలో మాట్లాడకుండా ఉండాల్సింది. సో అది ఇంట్లో పేరెంట్స్ చూస్తలేదా అని. ఇప్పుడు నిఖిల్ సైడ్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతాడు, మరి మీ ఇంట్లో పేరెంట్స్ చూడరా ఈ హక్స్ గురించి, బయట పేరెంట్స్ చూడరా ఏమనుకుంటారు అని చెప్పి. నేనేదో ఎవరి కోసం నేనో చేయను, నేను ఇంతే, నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు తెలుసు వాట్ ఐఎమ్ డూయింగ్. సో వెన్ ఐ ఫీల్ దట్ ఇట్ ఇస్ రైట్, నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్, నేను ఇంతే అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా తన వెర్షన్ చెప్పింది. అలా ఉండటం కరెక్టే, కానీ తప్పును ఒప్పుకునే ధైర్యం ఉండాలి. సో నేను ఇంతే అని ఉండటము అది ఎంతవరకు కరెక్ట్ ధైర్యం అనుకుంటారు చాలా మంది. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను, అది నచ్చినా నచ్చకపోయినా నేను మంచిలా ఉండను. అంటే ఇప్పుడు ఇనిషియల్ సోనియా విషయంలో కూడా పృథ్వీ నిఖిల్ ఇంకా అసలు ఆట ఆడతలేదు, వాళ్ళ రియాలిటీ బయట పెడతలేదు, అసలు వాళ్ళందరితో మంచిగా ఉండాలనో వాళ్ళకి అటెన్షన్ కోరుకుంటున్నారని చెప్పేసి వీళ్ళు ఎలా ఉంటున్నారే తప్ప ఫేక్ గా ఉంటున్నారు, అసలు రియాలిటీ లేదు. నేను ఒక్కదాన్ని రియాలిటీగా ఉన్నాను, నన్ను నేను చూపించాను, నాకు ఏదనిపించిందో అది మాట్లాడాను, నేను ఎలా ఉండాలో ఉన్నాను. సో మిగతా వాళ్ళందరూ మాస్క్ వేసి ఆడుతున్నారు అని చాలా క్లియర్గా. అంటే మంచిగా ఉంటే ఫేక్, చెడ్డగా ఉంటే రియల్. అంటే ఏంటి? సో రియల్ గా ఉన్నామని పేరు చెబుతూ ఏది పడితే అది మాట్లాడుతూ రియాలిటీయా? అది తప్పు కదా. సో అవతల వ్యక్తులను నొప్పించకుండా మాట్లాడేవాడే అసలైన నాయకుడు అవుతాడు. ఎందుకంటే అదే గేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నువ్వు హింసని వైలెన్స్ ని ఎంకరేజ్ చేసావు, వాడు వెపన్ లా వాడుకున్నావు, కనీసం గైడెన్స్ కూడా ఇవ్వలేదు అంటే రూల్ బుక్ లో ఉన్నది అని చెప్పేసి, రూల్ బుక్ లో ఉంది కాబట్టి చేశానే తప్ప ఆ రోజు ఈయన ఓమాదిత్య గారు వచ్చినప్పుడు కూడా నీకు చేత కాకపోతే పక్కెళ్ళిపోండి, ఎవరు రమ్మన్నారు నువ్వు అని అన్నావు. సో అది రూల్ బుక్ లో ఉంది కాబట్టి అది వాళ్ళు ట్రిగ్గర్ చేశారు, వాళ్ళు ఎవరు రమ్మన్నారు, నీకు చేత కానప్పుడు ఎందుకు ముందుకు వచ్చావు అని చెప్పాను. ఇక్కడ ఒకటి రూల్ బుక్ లో ఉంది కాబట్టి చేశాను కాదు. ఇదే మరి బిగ్ బాస్ షో అంటే ఏంటి? ఆయన చాలా చెప్తాడు, కొట్టుకోమంటాడు, కత్తులు ఇస్తాడు, పువ్వులు ఇస్తాడు, చాలా రకాల లూప్ హోల్స్ పెడతాడు. నువ్వు వాటిని ఎలా యూజ్ చేసుకుంటున్నావు అన్నదే ఇంపార్టెంట్. నువ్వు దాన్ని ఎలా యూజ్ చేసుకుంటావు అన్నది నీ వ్యక్తిత్వం అన్నమాట. నేను చెప్పాను కదా ఆట గెలవాలి కదా అని చెప్పేసి నువ్వు చేసే ప్రయత్నం ఉంటుందే, అదే నీ వ్యక్తిత్వం. ఆట నిన్ను గెలుస్తుంది. అక్కడ ఆటను గెలిచే ప్రయత్నంలో మనల్ని కోల్పోకూడదు. ఆడియన్స్ కూడా అదే చూస్తాడు. నువ్వు టాస్క్ లో పెద్ద ఫిజికల్ టాస్క్ లో బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి అది తోపేం కాదు, అలాంటి ఇది రెజ్లింగ్ అయింది. ఇంకో బలవంతుడు వస్తాడు, అప్పుడు పృథ్వీని పక్కన పడేస్తాడు. అప్పుడు పృథ్వీకి ఏముంది అక్కడ? నువ్వు గెలిచావా లేదా అని కాదు, అక్కడ సందర్భానుసారంగా నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నావు, అవతల వ్యక్తితో నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు, కాన్ఫ్లిక్ట్ అయినా టెన్షన్లో అయినా సరే నీ వ్యక్తిత్వాన్ని ఎలా కోల్పోకుండా ఉంటున్నావు, మాట ఎలా జారకుండా ఉంటున్నావు, అవతల వ్యక్తిని ఎలా గౌరవిస్తున్నావు, ఆటని ఆటలా ఎలా చూస్తున్నావు, మనిషిని ఎలా చూస్తున్నావు. సో గెలిచే ప్రయత్నంలో నువ్వు కోల్పోతున్నావా లేదా అన్నదే బిగ్ బాస్ షో. సో అక్కడ అదే అసలైన ఆట, వ్యక్తిత్వానికి సంబంధించిన ఆట తప్ప ఇది ఏ ఫిజికల్ టాస్క్ కో లేకపోతే ఏ కొన్నిటికి సంబంధించిన నామినేషన్ పాయింట్లకు సంబంధించిందో కాదు. సో నామినేషన్ లో కూడా బాగా అరవాలి, నో డౌట్ కంటెంట్ క్రియేట్ అవ్వాలి, కానీ అవతల వ్యక్తిని ఎట్లా మనం వర్డ్స్ యూజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. అక్కడ కొంత ఇదైంది, కానీ చాలా స్పోర్టివ్గా తీసుకుంది. ఎక్కడ నవ్వుని బ్రేక్ చేయలేదు, తను డౌన్ అవ్వలేదు, అలానే ట్రిగ్గర్ అవ్వలేదు, తన కోపాన్ని ప్రదర్శించలేదు, చాలా సైలెంట్గా చాలా బ్యూటిఫుల్గా స్మైల్తోనే రిసీవ్ చేసుకుంది. ఈవెన్ కామెంట్స్లో చూపించిన ట్విట్టర్లో జనాలు కామెంట్స్ చూసినా కూడా అది వాళ్ళ ఒపీనియన్, దాని తప్పేముంది, ఇది ఎలా బయటికి ప్రొటెక్ట్ అయిందో తెలియదు నాకు, నేను ఇప్పుడు ఏ షో చూడలేదు, నేను అలా ఉన్నాను అని. కానీ ఒకటి సోనియాలో రెండు విషయాలు, తన మీద తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. సో నేను ఏదైనా చేయగలుగుతాను, నేను చేసేది కరెక్ట్, అలా నా గైడ్లైన్స్ వేరే వాళ్ళ కోసమే తప్ప వేరే వాళ్ళది నాకు అవసరం లేదు. ఈ రెండే తన్ని బయట పెట్టేసినాయి ఇప్పుడు. సో మనిషి నాకు నేనే తప్పు, నేను చేసిందే రైట్ అనుకుంటే అప్పుడు మనలో తప్పులు చెప్పేవాడు ఎవడుంటాడు? సో ఇక్కడ ఎదురుగారి ఫ్రెండ్స్ అయినా సోనియా పృథ్వీ కానీ నిఖిల్ కానీ తప్పులు చెప్పలేకపోయారు. అదే విధంగా నేను ఏదైతే నేను వేరే వాళ్ళకి ఉపయోగపడతాను తప్ప వేరే వాళ్ళకి ఉపయోగపడరని అనే మాయలో ఉండటం మూలంగా ఆటోమేటిక్గా వేరే వాళ్ళ నుంచి కూడా సజెషన్స్ రావు. అట్లానే అవతల వ్యక్తి కూడా నా వల్ల తనకు అవసరం ఉంది అనుకోవటం మూలంగా అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. అవతల వాడి యొక్క స్ట్రాటజీని కూడా మనం ఆలోచించే విధానంలో ఉంటాం. సో అదొకటి చాలా క్లియర్గా ఇదయింది. విష్ణు టాపిక్ కూడా చాలా వరకు గట్టిగానే అడిగాడు, చాలా క్లియర్గా నువ్వే మాట తూలేవని కానీ, బయట పేరెంట్స్ చూస్తున్నారంటే ఆ టాపిక్ ఎలా తీసుకొచ్చావని అని చెప్పడం కానీ, అదేవిధంగా మిగతా వాళ్ళతో నబిల్తో మంచి ఇంట్రెస్టింగ్ వచ్చినాడు. ఫస్ట్ వీక్లోనేమో నబిల్ అందరితో మాట్లాడతాడు, స్టాండ్ తీసుకుంటాడు అన్నావు. తర్వాత అదే నబిల్ ఏమో అసలు అందరితో కళ్ళవు చెప్తుంటాడు. నువ్వు ఎవరిని కలుస్తావు, నువ్వు కూడా ఇద్దరు ముగ్గురితో బాగానే ఉన్నావు, మిగతా వాళ్ళతో ఎవరితో లేవు కదా, మరి తను కూడా అంతే, తను కూడా నీలానే కదా అని చెప్పేసి అని అంటాడు. అలా ఓమాదిత్యతో మాట్లాడిన మాటలు కానీ, సో మరి నువ్వే మాత్రం యూజ్ చేసుకున్నావు, నీకు మంచి ఆపర్చునిటీ వచ్చింది కదా, ఆపర్చునిటీ ఎలా వాడుకున్నావు, నువ్వు కూడా సరిగా వాడుకోలేకపోయావు కదా. సో అదే కదా మరి. సో ఆ రోజు ఓమాదిత్య ఏ ప్రశ్నలు అయితే అడిగిందో అదే ప్రశ్నలు ఇవాళ మళ్ళీ చాలా క్లియర్గానే అడిగాడు. మొత్తానికి ఒక టక్క ప్రశ్నల వర్షం అయితే కురిపించాడనే చెప్పాలి. సో చాలా విషయాలు గట్టిగానే మాట్లాడాడు. మెయిన్ ఎక్కువగా ఫ్రెండ్షిప్ గురించి, హక్స్ గురించి, వాళ్ళ రిలేషన్ గురించి,
అది స్ట్రాటజికల్గా చేసిన స్నేహం వల్ల వాళ్ళిద్దరు అసలు ఏం ఆడలేదని కానీ, మీ ముగ్గురు కలిసి ఆడటం మూలంగా మీకు నష్టం జరిగిందని కానీ, అలా నామినేషన్స్ పాయింట్స్ చెప్పేటప్పుడు అవతల వ్యక్తి మీద నువ్వు చేసే నెగిటివ్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉందో అది హర్ట్ అవుతున్నాయి అని కానీ, నీ లాంగ్వేజ్ మాట తీరు వల్లే నువ్వు ఎలిమినేట్ అయ్యావని కానీ, బయటికి ప్రొట్రేట్ అయిన విధానం కూడా అది కొత్తగా ఉందని, సో అది నెగిటివ్గా ప్రొట్రేట్ అయ్యిందని, నువ్వు మ్యానిపులేట్ చేస్తున్నావు అని, అలానే మాటలు కూడా ఒక చోట ఒక మాట ఇంకో చోట ఒక మాట మాట్లాడుతున్నావని, ఇట్లా చాలా వరకు చాలా యష్మి దగ్గర అడిగిన విధానం కానీ, లేకపోతే నబిల్ దగ్గర గొడవప్పుడు కానీ, వేరే వాళ్ళు దూరినప్పుడు ఒకప్పుడు నువ్వే అన్నావు నామినేషన్స్ చేసేటప్పుడు వేరే వాళ్ళని ఇన్వాల్వ్ అవ్వకూడదు అని, మరి నువ్వే ఇప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసావు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి కానీ ఇలాగా గట్టిగానే చేశాడు. మొత్తానికి సోనియాలానే ఉంది అని క్లియర్గా చేసింది. నేను సోనియాలానే ఉన్నాను, నేను ఇంతే. సో ఇది రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు, కానీ నేను ఇంతే, నేను ఎలా ఉన్నానో అలానే చూపించాను. సో గుడ్ ఆర్ బ్యాడ్ అలాగే ఎలాంటి రిగ్రెట్స్ కూడా లేవు, నాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అంతే. అలానే రెడ్ ఎగ్ ఇచ్చినప్పుడు నిఖిల్ ఎందుకు ఇచ్చాడో తెలుసా నీకు అని చెప్పి వీడియో చూపిస్తాడనమాట. సో నన్ను దొబ్బేస్తుంది, నన్ను డామినేట్ చేస్తుంది, డిక్టేటర్ చేస్తుంది, తను కూడా అయితే ఒకసారి ఎలా ఉంటుందో తెలియాలి అని చెప్పి ఇచ్చాను అని చెప్పేసి. అప్పుడు తన కోపంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు చిన్న క్లాష్ వచ్చినప్పుడు ఏర్పడింది. ఏదేమైనా సోనియాకి కన్ఫర్మ్ గా పృథ్వీ మీద నిఖిల్ మీద ఒక పాజిటివ్ కన్సర్న్ ఉంది. నో డౌట్ తన డిజర్వ్డ్ టాప్ 3కే కాదు విన్నర్ కూడా అని చెప్పేసి కూడా తెలిసి చెప్పేసింది. మిగతా వాళ్ళకి సీన్ లేదు, మ్యాటరే లేదని స్టేజ్ మీదే చెప్పేసింది. వెరీ గుడ్, బాగానే ఉంది. నాకు బాగా నచ్చింది. ఓకే, అంబటి అర్జున్ చాలా రకాల క్వశ్చన్లు చాలా బ్రహ్మాండంగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అసలు మామూలుగా కాదనమాట, గుచ్చుకునేటట్టు అడిగాడని చెప్పాలి. కానీ నన్ను రిసీవ్ చేసుకున్న విధానం హైలైట్ అని చెప్పాలి. సోనియా చాలా స్పోర్టివ్ గా తీసుకుంది, చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది. కానీ సోనియాలో నేర్చుకోవాల్సింది స్ట్రాంగ్ గా ఉండటం కరెక్టే, కానీ మారటం కూడా చాలా ఇంపార్టెంట్. సో మాట తీరు కన్ఫర్మ్ గా మారాలి, అది మనం మంచికే, అంతే తప్ప సో అది మనల్ని ఇబ్బంది పెడుతుంది, మనల్ని వేరే వాళ్ళ దృష్టిలో నెగిటివ్ చేస్తుందంటే కన్ఫర్మ్ గా అది మనం మార్చుకోవాల్సిన విషయమే. మనిషి మారాలి, మనిషి మారితేనే సో ఆటోమేటిక్ గా మన లక్ష్యానికి మన గమ్యానికి చేరుచేస్తాం. అలా లేకపోతే మన వ్యక్తిత్వమే మన లక్ష్యానికి అడ్డంగా నిలబడుతుంది. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో చాలా మంది అడ్డంకులు వస్తుంటారు, కానీ మనకి మనం అడ్డం కాకూడదు. ఎప్పుడైతే మనకి మనం అడ్డం అవుతామో ఇక ఆ లక్ష్యాన్ని చేరుకోలేము. ఇంకా వేరే లక్ష్యాలు చాలా మంది అడ్డం వచ్చినా వాళ్ళని తొలగించుకోవడం చాలా కష్టం. మనం వెళ్ళే దారిలో మనకి మనమే అడ్డమైతే, మన వ్యక్తిత్వమే అడ్డమైతే అది చాలా ప్రమాదం. అదే ఈ రోజు సోనియాని టాప్ 5లో ఉండాల్సిన కంటెంట్, నో డౌట్ కంటెంట్ ఇచ్చిన స్ట్రాంగ్ కంటెస్టెంట్ అమ్మాయి. అలాంటి అమ్మాయి ఈ రోజు ఇక్కడ ఆగిపోవడం గల కారణం తన వ్యక్తిత్వమే. ఆ వ్యక్తిత్వాన్ని మార్చుకోవడంలో తప్పేం లేదు. చూద్దాం, ఆల్ ద బెస్ట్. ఈ లైఫ్ బిగ్ బాస్ లైఫ్ ఏం కాదు, తన లైఫ్ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుందాం. థ్యాంక్ యూ.